ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఈరోజు మనం కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయ ప్రధాన దేవత ధ్యాన ఆంజనేయుడుగా హనుమంతుడు అక్కడ ఉన్నారు. ఈ ఆలయ సముదాయంలో రాముడు, శివుడు, సరస్వతి, దుర్గామాత, సంతోషిమాత, వేణుగోపాలుడు మరియు జగన్నాథుడు వంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు. ఈ ఆలయం కర్మన్ ఘాట్లో సంతోష్ నగర్ సమీపంలో మరియు నాగార్జున సాగర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉంది. ఈ ఆలయం మంగళవారాలు మరియు శనివారాలు తప్ప మిగతా అన్ని రోజులలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయ చరిత్రను చూసుకున్నట్టయితే దీనిని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నిర్మించారు. ఒక కాకతీయ రాజు వేటకు వెళ్ళి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాముడి నామజపం అక్కడ విన్నారు. దట్టమైన అడవి మధ్యలో అది ఎవరు అని ఆలోచిస్తూ కూర్చున్నారు. అంతేకాకుండా అక్కడ కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి రాతి విగ్రహం నుంచి వస్తున్న స్వరాన్ని ఆ రాజు కనుగొన్నాడు. పూజలు చేసిన తర్వాత అతను తన రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి భగవంతుడు అతని కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరాడు. కర్మన్ ఘాట్ ఆలయ తోరణం ఆలయం వెంటనే నిర్మించబడింది మరియు వరుస రాజులు దానిని బాగానే పరిపాలించారు. దాదాపు 400 సంవత్సరాల తర్వాత మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం ఔరంగజేబు తన సైన్యాన్ని దేశంలోని అన్ని మూలలకు పంపాడు. కానీ ఈ ఆలయంలో సైన్యం కాంపౌండ్ గోడ దగ్గరికి కూడా అడుగు పెట్టలేకపోయింది. జనరల్ ఈ విషయాన్ని ఔరంగజేబుకు నివేదించినప్పుడు అతను స్వయంగా ఆలయాన్ని కూల్చివేసేందుకు కాకిపట్టితో వెళ్లారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉరుములాగా గర్జించే చెవిటి గర్జనను విన్నాడు మరియు అతను భయంతో వణుకుతున్నప్పుడు కాకిపట్టి అతని చేతుల నుంచి జారిపోయింది. అప్పుడు అతను స్వర్గంలో మందిర్ తోడ్నా హై రాజన్ తో కర్ మాన్ ఘాట్ అంటే, ఓ రాజా, నువ్వు ఆలయాన్ని కూల్చాలనుకుంటే నీ హృదయాన్ని కఠినపరుచుకో అనే స్వరాన్ని విన్నాడు. అందుకే ఆ ప్రదేశానికి కర్మన్ ఘాట్ అనే పేరు వచ్చింది. మరియు నేటికి ఆంజనేయుడు అక్కడ ధ్యాన ఆంజనేయ స్వామిగా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. భక్తుల కోరిన కోరికలను కూడా తీరుస్తున్నారు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.